మాచర్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఏపీలో పోలింగ్ రోజు తర్వాత రోజు హింసాత్మక సంఘటనలు జరిగాయి. మాచర్లో ఈవీఎంల ధ్వంసం చేశారు. ఈవీఎంల ధ్వంసం ఘటనలో ఏవన్ నిందితుడిగా పిన్నెల్లిని గుర్తించారు పోలీసు అధికారులు. అయితే తాజాగా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు రెంటచింతల పోలీసులు. ఈ నెల 13న పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను పిన్నెల్లి ధ్వంసం చేస్తుండగా అడ్డుకోపోయిన తనపై దాడి చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు శేషగిరి. అయితే హైకోర్టు ఆదేశాలున్నా పిన్నెల్లిపై మరో తప్పుడు కేసు పెట్టారని మండిపడుతోంది వైసీపీ. మాచర్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత రోజు హింసాత్మక సంఘటనలు జరిగాయి. మాచర్లో ఈవీఎంల ధ్వంసం చేశారు. ఈవీఎంల ధ్వంసం ఘటనలో ఏవన్ నిందితుడిగా పిన్నెల్లిని గుర్తించారు పోలీసులు. అయితే తాజాగా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు రెంటచింతల పోలీసులు. ఈ నెల 13న పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను పిన్నెల్లి ధ్వంసం చేస్తుండగా అడ్డుకోపోయిన తనపై దాడి చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు శేషగిరి. అయితే హైకోర్టు ఆదేశాలున్న పిన్నెల్లిపై మరో తప్పుడు కేసు పెట్టారని మండిపడుతోంది వైసీపీ అధిష్టానం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణపై మరో కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్. భారతి ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉండడం, దాని గురించి పోలీసులు వేటాడడం, అంటే ఈసీ దాన్ని సీరియస్ గా తీసుకుని దాని గురించి మాట్లాడడం, అంటే కనీసం 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఆయన సడన్ గా ఒకసారిగా ఆయన హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టులో ఆయనకి బెయిల్ వచ్చింది. అయితే ఈ బెయిల్కి సంబంధించి ప్రధానంగా టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన, ఆయన హత్యాయత్నం చేశారు అనేటటువంటి అంశం కనుక దాంట్లో పెట్టినట్టయితే డెఫినెట్ గా ఆయనకి బెయిల్ వచ్చేది కాదు. అందువల్ల బెయిల్ ఇచ్చారు అతనికి హైకోర్టు, మిగిలినటువంటి సెక్షన్లని బేస్ చేసుకుని. నిజానికి వాటిలో కూడా ఇవ్వకూడదు, కానీ వాటిలో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. కాబట్టి హత్యాయత్నం కేసు కనుక పెట్టింటే బెయిలే వచ్చేది కాదు అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఆలోచన. శశిరావు నిజంగానే అంత దారుణంగా కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ చాలా అనుచరుల కలిసి చాలా భయంకరంగా కొట్టారు. తల పగిలిపోయింది, తల మీద 6 కుట్లు పడ్డాయి, కాలు చెయ్యికి తీవ్రమైనటువంటి గాయాలు అయినాయి. దాదాపు అతను చావు తప్పి కన్నులట్టపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది ఆ పోలింగ్ బూత్ కి సంబంధించినటువంటి ఇష్యూలో. అందువల్ల శశిరావు దానికి సంబంధించి ఇవాళ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశాడు. నా మీద హత్యాయత్నం జరిగింది, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు అనేటటువంటి కేసు నమోదు చేశారు. ఆ కేసుని పోలీసులు రిజిస్టర్ కూడా చేశారు. అయితే దీని మీద ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు పోలీసులు ఏం చేస్తారు దాని మీద? ఇంతవరకు ఆయన ఆచూకీ కూడా తెలియలేదు. ఆయన ఎక్కడున్నాడో కూడా ఇంతవరకు ఎవరికి తెలియలేదు. ఆయన బయటికి రావడం కానీ, ఎవరితో మాట్లాడడం కానీ ఇవన్నీ ఏమి జరిగినట్టుగా కూడా సమాచారం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పోలీసులు ఈ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఆయన వెతికి పట్టుకుని మరో కేసు ఫైల్ చేస్తారా, తదితర విషయాలన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.